అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మన ల్యాప్టాప్ విషయానికి వస్తే మనకు ల్యాప్టాప్లో చాలా పోర్ట్స్ ఉంటాయి. అంటే హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక జాక్ ఉంటుంది, ఎస్డీ కార్డ్ పెట్టుకోవడానికి ఉంటుంది, తర్వాత ఎస్డీ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, యూఎస్బీ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో అలాంటి పోర్ట్స్ ఉన్నప్పుడు చూడండి, మనం చాలా పోర్ట్స్ని మనకు తెలియకపోయినా కూడా దాని యూజ్ ఏంటో కూడా తెలియకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అటువంటి పోర్ట్ చూడండి, మనకి ఇక్కడ లాక్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ఉంటుంది. ఓకే, సో అందరి ల్యాప్టాప్స్లలో జనరల్గా ఇది ఉంటుంది, కాకపోతే దీన్ని మనం ఎక్కువ యూజ్ చేయం, మనం ఎక్కడ కూడా దీన్ని అంతగా గమనించి ఉండం. సో దీన్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే ల్యాప్టాప్ని లాక్ చేస్తారు. సో మనకు మార్కెట్లో చూసుకున్నట్టయితే దీన్ని లాక్ చేయడానికి 300 రూపీస్లో లాక్ దొరుకుతుంది. ఓకే, సో లాక్ తీసుకొచ్చి మనం దీన్ని కనెక్ట్ చేసుకొని దేనికైనా లాక్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. జనరల్గా మనం సైకిల్స్ని కానివ్వండి, లేకపోతే ఇళ్ళకు కానివ్వండి లాక్స్ చేస్తూ ఉంటాం కదా, అలాగే మనం దీన్ని లాక్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం చూడండి, ఈ పోర్ట్ కోసం మనకి ఇటువంటి ఇటు దొరుకుతుంది. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి దీనిలో ఇన్సర్ట్ చేసి దీన్ని తీసుకెళ్ళి దీన్ని కనెక్ట్ చేసుకొని ఈజీగా లాక్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనిలో లాక్ చేయడానికి మనకు రకరకాలవి దొరుకుతాయి. సో ఇవి ఈ స్టైల్లో ఉంది కదా, చూడండి ఇక్కడ ఇంకొక స్టైల్ ఉంది. ఓకే, సో దీనికి ఇక్కడ కీ కాంబినేషన్ ఉంది, దీన్ని తీసుకెళ్ళి ఈ హోల్లో పెడుతున్నారు. ఓకే, సో మనకి ఈ ల్యాప్టాప్లో చూడండి ఇక్కడ వేరే తీరు ఉంది. ఓకే, అంటే మనం ఏం చేస్తామంటే ఈ హోల్ ఎందుకో కూడా అర్థం చేసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. సో దీన్ని యూజ్ చేసి మనం మొత్తానికి ఏంటంటే లాక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి, ఇలాంటి డివైస్ ఒకటి దొరుకుతుంది, దీనికి ఇలా లాక్ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం దీన్ని జరిపితే దాంట్లో ఆ హోల్లో పట్టేటట్టు మనకు ఒక పిన్ వస్తుంది, దానిలో ఇన్సర్ట్ చేసుకొని మనం లాక్ చేసుకొని చూడండి దీన్ని దేనికైనా టై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో చూడండి, మీరు ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నారు, లేకపోతే మీ ల్యాప్టాప్ అనేది దొంగిలించబడుతుంది అని మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు ఇలా టై చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ల్యాప్టాప్ దొంగిలించబడకుండా ఉండాలి అంటే, మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటే ఇటువంటి డివైస్ ఏదైనా కొనుక్కొని 300 రూపీసే ఉంటుంది కాబట్టి కొనుక్కొని దాన్ని కనెక్ట్ చేసుకోవడం బెస్ట్. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.